ఓం శ్రీమాత్రే నమః. 21 రోజుల్లో 21 నిమిషంలో కోరికలు తీర్చే శ్రీ నిమిషాంబికా దేవి ఆలయం. ఇలాంటి ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లో మరి ఎక్కడ లేదంట. హాయ్ అందరికీ నమస్తే. మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఆలయం 16 ప్రదక్షిణలు చేస్తే చాలు ఏదైనా కోరిక కోరుకుంటే 21 నిమిషాలలో లేదా 21 రోజుల్లో నెరవేరుతుందంట. మీరు నమ్ముతారా? అంటే ఇది నిజం అని కొన్ని వేల మంది భక్తుల విశ్వాసం. అలా కోరికలు నెరవేరుతాయి అంట. ఇదే నిమిషాంబికా దేవి ఆలయం. అడ్రస్ లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లోని బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో ఉన్న ఈ శ్రీ నిమిషాంబికా దేవి ఆలయం, హైదరాబాద్ బోడుప్పల్లో ఉన్న ఈ ఆలయానికి కొన్ని వేల మంది రోజు వచ్చి ముందుగా 16 ప్రదక్షిణలు చేసి కోరికలు కోరుకుంటారు. తర్వాత 21 నిమిషాల్లో 21 రోజుల్లో కానీ వారు కోరుకున్న కోరికలు నెరవేరితే మళ్ళీ ఆ ఆలయానికి కొన్ని శ్రీ నిమిషాంబిక అమ్మవారి ఆలయానికి వచ్చి మళ్ళా 108 ప్రదక్షిణలు చేస్తారు. చాలా మహిమగల ఆలయంగా కొన్ని ఏళ్ల నుండి ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం. అయితే ఈరోజు నేను ఈ శ్రీ నిమిషాంబికా దేవి ఆలయాన్ని దగ్గరికి అయితే వచ్చేసాను. ఆలయం ప్రాంగణం మరియు ఆలయంలో ఎలాంటి వాతావరణం ఉంది, ఎలా ఈ ఆలయంలో అనేక మంది ఎలా ఉన్నారో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీ నిమిషాంబికా దేవి ఆలయం ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో, సికింద్రాబాద్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమంది జనాలు వస్తున్నారో. వరంగల్, నల్గొండ, కరీంనగర్ ఇలా చాలా ఊర్లలో నుండి అనేక జిల్లాల నుండి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ కోరికలు నెరవేరుతాయని 16 ప్రదక్షిణలు చేస్తారు. 16 ప్రదక్షిణలు, 108 ప్రదక్షిణలు చేస్తారు. అయితే శ్రీ నిమిషాంబికా దేవి ఆలయము 2006లో నిర్మించారు. ఈ ఆలయం నార్త్ ఫేస్ ఉత్తరం దిక్కున ఉంటుంది. మన భారతదేశంలో శ్రీ నిమిషాంబికా దేవి ఆలయాలు చాలా ఉన్నాయి, కానీ హైదరాబాద్లో ఉన్న శ్రీ నిమిషాంబికా దేవి ఆలయం చాలా ఫేమస్. ఈ ఆలయానికి ప్రతిరోజు కూడా 2000కు పైగా భక్తులు వస్తుంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు చాలామంది చాలా ప్రదక్షిణలు అయితే చేస్తుంటారు. ఏదైనా కోరికలు కోరుకున్న 16 ప్రదక్షిణలు మొదటిసారి వెళ్ళిన వారు కోరుకొని 16 ప్రదక్షిణలు చేస్తారు. కోరికలు నెరవేరాక 21 రోజుల్లో కానీ 21 నిమిషంలో కానీ నెరవేరుతాయని నమ్ముతారు. నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు. అలాగే ఇక్కడ అమ్మవారిని శ్రీ నిమిషాంబికా దేవి అని ఎందుకు పిలుస్తారు అంటే, పార్వతీదేవి రూపంతో కలిసి అమ్మవారు పసుపు అలంకరణలో చాలా ప్రశాంతంగా ఉంటారు. అమ్మవారి ఆలయం పక్కనే మొదట వినాయకుని ఆలయం ఉంటుంది. తర్వాత శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మవారి ఆలయము, అలాగే దాని పక్కన సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం కూడా విగ్రహాలు మనకు కనిపిస్తాయి. పక్కనే శివకేశలింగం రూపంలో ఆలయం ఉంటుంది. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం పక్కకే నాగదేవత యొక్క విగ్రహాలు ఉంటాయి. శ్రీ నిమిషాంబికా దేవి ఆలయం దర్శించుకున్న చాలా ఉప ఆలయాలు అయితే చాలా మనం చూడవచ్చు. ఈ ఆలయంలో శ్రీ నిమిషాంబికా ఆలయం ఎదురుగా పెద్ద గజస్తంభం ఉంటుంది. ఈ గజస్తంభం అద్భుతంగా బయట నుండి చూస్తే కనిపిస్తుంది. నేను అయితే ఇంతమంది భక్తులను చూసి ఒక్కసారి అయితే షాక్ అయినాను. ఇంతమంది భక్తులు వస్తారా అని. మీరు ఎంతమంది శ్రీ నిమిషాంబికా దేవి ఆలయం వెళ్ళారో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సేవ్ చేసుకోండి. ఆలయ చరిత్ర చెప్పమంటున్నారు. ఆలయ చరిత్ర చెప్తున్నానండి. షోడశ రూపిణి అయిన అమ్మవారికి నిమిషంలో కోరిక కోరుకోవాలి. జాగ్రత్తగా వినండి. నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి. షోడశ రూపిణి గనక 16 ప్రదక్షిణాలు చేసినప్పుడు పార్వతీదేవి మరియు దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది. వాళ్ళిద్దరిది కూడా లేనప్పుడు గణపతి యొక్క అనుగ్రహం, నువ్వు ప్రదక్షిణాలు అమ్మకు చేస్తుంటే, ఓహో అమ్మ కోసం వీళ్ళు హయత్ నగర్ దేవాలయం నుంచి వచ్చారు, వీళ్ళని కాపాడాలి అని చెప్పేసి అమ్మవారు మన మీద విఘ్నేశ్వరుడు వీక్షణ పడుతుంది. అంటే మనకు విఘ్నాలకు అధిపతి ఆయన్నే, మన కష్టాలన్నీ తీసేస్తాడు. వెంటనే అనుక్షణమే మనకేమవుతుంది, విజయాలనేటువంటి 21 నిమిషంలో కానీ 21 రోజులో నెరవేరుతుంది.
అయితే 21 నిమిషాలలో 21 రోజుల్లో కోరికలు నెరవేరుతాయంట. చదువు, ఉద్యోగము, బిజినెస్, వివాహము, ఆరోగ్యము వీటిలో మీకు చాలా కాలంగా సమస్యలు ఉంటే ఈ ఆలయంలో 16 ప్రదక్షిణలు చేస్తే గజస్తంభం దగ్గర ఎదురుగా అమ్మవారు మనస్ఫూర్తిగా కోరుకొని నమస్కరించుకుంటే 21 నిమిషాల్లో లేదా 21 రోజుల్లో అమ్మవారు మీరు కోరుకున్నది కోరుకున్నట్లు నెరవేరుస్తారని నమ్ముతారు. అయితే ఈ ఆలయానికి మొదటగా వెళ్ళిన వారు 16 ప్రదక్షిణలు చేస్తారు. తర్వాత కోరికలు నెరవేరాక 21 రోజుల్లో కానీ 21 నిమిషాల్లో కానీ మీ కోరికలు ఒకవేళ నెరవేరితే వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడిబియ్యము, పసుపు, కుంకుమ, గాజులు, చీర ఇవన్నీ అక్కడ ఆలయంలో సమర్పించుకుంటారట. అయితే ఈ ఆలయం వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్లో పెంటారెడ్డి కాలనీలో అయితే ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి కేవలం 17 నిమిషాల్లో అయితే మనము వెళ్ళొచ్చు ఆలయానికి. అయితే శ్రీ నిమిషాంబికాదేవి అమ్మవారు పసుపు అలంకరణలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు. అమ్మవారు మీకు కానీ చాలా రోజుల నుండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఏమి ఉన్నా కానీ ఈ అమ్మవారిని దర్శించుకుంటే మీరు కోరుకున్నది కోరుకున్నట్లు నెరవేరుతుందనేసి భక్తుల యొక్క విశ్వాసము చాలామంది కూడా అంటుంటారు. కొన్ని వేల మంది ప్రతిరోజు 2000కు పైగా భక్తులైతే ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఒక్కసారి శ్రీ నిమిషాంబికాదేవి అమ్మవారి గురించి, ఆలయం గురించి మీకు కానీ మీతో బాధపడుతున్న చాలామందికి కానీ ఒకసారి ఈ ఆలయం గురించి చెప్పండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టెంపుల్స్తో మరిన్ని అద్భుతమైన ఆలయాల గురించి వ్లాగ్స్, ఫ్యాక్ట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీమాత్రే నమః.